Hello, sir. Welcome to Hit TV. హలో అండి. ఎలా ఉన్నారు? Yes, sir. లుంబిని Good, sir. చెప్పండి. Doing good, doing good. So, basically, there's an ongoing issue between SRH and also HCA. So, talking about this, and also we have, coming up matches kada. So, దాని గురించి కూడా we want your prediction on that. So, first of all, మనము సన్రైజర్స్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఆన్గోయింగ్ ఇష్యూ గురించి చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ టికెట్స్ కానీ ఈ పాసెస్ కానీ. సో, SRH వాళ్ళు అంటున్నారు దట్ హెచ్సిఏ ఇస్ డిమాండింగ్ మోర్ పాసెస్ అని చెప్పి. సో వాట్ ఈస్ ద ఇష్యూ? అసలు నిజంగా అక్కడ ఇష్యూ ఉందా? లేదంటే సంథింగ్ ఔట్ ఆఫ్ నథింగ్ అట్లా చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లుంబిని జనరల్‌గా నేను ఇటువంటివి మాట్లాడను. ఎందుకంటే బికాజ్ ఐ యామ్ ప్యూర్‌లీ ఇంటూ గేమ్ క్రికెట్ అసలు ఐ నో. యాక్చువల్‌గా ఓకే. అది ఎలా కొనసాగుతాయి అండ్ నేను మిగతా బెట్టింగ్, ఫిక్సింగ్ ఇటువంటివి పట్టించుకోను. బికాజ్ దట్ ఈస్ ప్యూర్‌లీ దేర్ మ్యాటర్ అది. యాహ్! ఆఫ్ కోర్స్ మనం యాస్ ఏ క్రికెట్ ఫాలోవర్‌గా ఐ హావ్ టు రీడ్ ఎవ్రీథింగ్ చదవాల్సొస్తది. మీరన్నట్టుగా నేను కూడా కపుల్ ఆఫ్ న్యూస్ పేపర్స్‌లో చదివాను ఈరోజు రిపోర్ట్. బట్ ఎప్పుడు కూడా మనం ఒక కాయిన్‌కు 2 సైడ్స్ ఉంటాయి గదా! సో వి కాంట్ గో బై వన్ సైడ్ యాక్చువల్లీ. ఓకే. సో హెడ్స్ ఏముంది, టెయిల్స్ ఏముంది 2 చూడాల్సుంటది. ట్రూ. ట్రూ. సో ఐ థింక్ గోయింగ్ బై ద రిపోర్ట్స్ యాక్చువల్లీ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. ఏదో మీరన్నట్టుగా అంటే అసోసియేషన్ తోటి సన్‌రైజర్స్ హ్యాపీగా లేదని చెప్పి. యాహ్! పాసెస్ విషయంలో, ఇష్యూస్ విషయంలో దట్ ఈస్ ప్యూర్‌లీ దేర్ అసోసియేషన్ డెసిషన్ యాక్చువల్లీ ఐ థింక్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయ్యేటప్పుడు వేరే రకంగా ఉంటది. అండ్ ఇది ప్యూర్‌లీ ఒక ప్రైవేట్ అంటే ఫ్రాంచైజెస్ తోటి కండక్ట్ చేయబడ్డ టోర్నమెంట్ గనుక ఆఫ్‌కోర్స్ ఫ్రాంచైజెస్ కూడా వాళ్ళు డబ్బు పెట్టి స్టేడియంను కొంటారు, తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నాకేమనిపిస్తదంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ అసోసియేషన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌సీఏ సపోర్ట్ లేకున్నట్లయితే అన్ని మ్యాచెస్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరు చూడండి, ఇక్కడ ఒక ప్లే ఆఫ్ కూడా మ్యాచ్ జరుగుతుంది అంటే ఐ థింక్ దెర్ ఇస్ నాట్ బీన్ ఎనీథింగ్ బిట్వీన్ దీస్ 2. మేబీ రీసెంట్ గానే అది రైజ్ అయినటువంటి ఇష్యూ. ఒక కొన్ని టికెట్స్ వాళ్ళు ఎక్స్‌ట్రా‌గా కోరుంటారు హెచ్‌సీఐ అసోసియేషన్. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే అయినప్పుడైతే ఎవ్రీథింగ్ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటది. అండ్ బీసీసీఐ టోటల్‌గా చేస్తుంటది. బట్ ఇక్కడ నాకేమనిపించిందంటే ఆ ఇష్యూలో ఏదైనా సంథింగ్ కొంచెం చిన్న విభేదాలు ఏర్పడ్డాయా? బట్ ఏర్పడ్డట్టయితే నేను అనుకుంటాను మ్యాచెస్ ఇక్కడ కొనసాగేవైతే కాదు గదా! సో మ్యాచెస్ జరుగుతున్నాయి. హ్యాపీగానే 2 మ్యాచెస్ ఎండ్ కావడం చూసాం మనం. ఐ డోంట్ థింక్ అంటే ఒక సైడ్‌లో మనం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోటి మాట్లాడిన తర్వాత ఒక కంక్లూజన్‌కి రావచ్చు. అసలు యాక్చువల్‌గా నిజమేంది? మరి వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు అనేది ఏంది అని చెప్పి. సో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే అదంతా ఏం లేదు అసలు యాక్చువల్‌గా మాకైతే క్లారిటీ ఉంది అని అఫీషియల్ మెయిల్ ఏం రాలేదు అంటున్నారు. బట్ యాహ్! యాహ్! అంటే యాహ్! బట్ దేర్స్ ఎ స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంది. లైక్ లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. దట్ లాస్ట్ 2 ఎస్ఆర్‌హెచ్ ఇస్ ఇయర్స్‌లో మనం ఆల్సో చాలా హ్మ్. చాలా ఇష్యూస్ చూసాం. ఈవెన్ ప్రెసిడెంట్ కూడా కొత్త ప్రెసిడెంట్ చేంజ్ కావడం చూసాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హాస్ బీన్ హిట్ బై మెనీ ఇష్యూస్. యాహ్! మనం చదువుతున్నాం కదా! ఓకే. చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇప్పుడైతే మ్యాచెస్ అయితే సాఫీగానే కొనసాగాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడలేదు. అండ్ మేబీ దే మైట్ హావ్ వాంటెడ్ మోర్ పాసెస్ యాక్చువల్లీ. కొన్ని బాక్సెస్ చేసుకోవడానికి ఒక బాక్స్‌లో అలౌ చేయలేదన్నట్టు ఒక రిపోర్ట్ చదివాను. అందుకనే యెస్. సన్‌రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు బీసీసీఐకి ఒక లెటర్ రాశారని చెప్పి క్లారిటీ కొరకు. సో వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఏముంటుంది? వాళ్ళ రిపోర్ట్ ఏముంటది? వాళ్ళు ఎలా రియాక్ట్ అయితారని చెప్పి మనం వెయిట్ చేయాలి. ఓకే. I think after that, we can talk about this issue in a different way. But I don't think there is anything serious. చాలా సీరియస్ గా ఉందా ఇప్పుడు అనేది అయితే ఎందుకంటే ఇప్పటివరకు మ్యాచెస్ అయితే షిఫ్ట్ చేయలేదు అంటే ఐ థింక్ దెర్ ఇస్ ఒక కంక్లూజన్ కి వచ్చారా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ సీరియస్ అయినట్లయితే ఐ థింక్ మ్యాచెస్ షిఫ్ట్ చేయండి. బికాస్ సన్ రైజర్స్ హైదరాబాద్ షిఫ్టింగ్ కూడా కోరుతున్నారని చెప్పి కూడా ఒక రిపోర్ట్ మనం చదివాం. సో వీ హావ్ ఓకే. టు వెయిట్ అండ్ సీ టిల్ ఇట్ హ్యాపెన్స్ లుంబిని. యెస్. మీరన్నట్టుగా ఇందాక కార్పొరేట్ బాక్స్ ఏదైతే ఉంటదో దాంట్లో ఓన్లీ 30 మెంబర్సే లిమిటెడ్. బట్ దాన్ని 50 ఎక్స్‌టెండ్ చేయాలి. 50 వరకు చేయాలి అన్నట్టుగా గూడా దాని గురించి కూడా చిన్న ఆర్గ్యుమెంట్ ఉంది అన్నట్టుగా గూడా అంటున్నారు. ఇస్ థట్ దానికి కారణం ఏంటంటే నేను చెప్తాను. నేనేమంటానంటే ఇప్పుడు ఈవెన్ ఓల్డ్ రంజీ ట్రాఫీ ప్లేయర్స్ ఉంటారు కదా! ఆ! చాలా మంది ఇప్పుడు ఓకే. హైదరాబాద్‌కి ఆడిన వాళ్ళు. వాళ్ళు కూడా పాపం డిసప్పాయింట్‌మెంట్ ఏం చేస్తున్నారంటే అసలు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు అంటుంటారు. అంటే వాళ్ళకి కూడా పాసెస్ రావటం లేదంటే మేబీ వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఏదైనా కోరారా వీళ్ళు అసలు యాక్చువల్లీ ఎందుకంటే సరిపోవటం లేదు. ఇప్పుడు టికెట్స్ అన్నీ కూడా అమ్ముడుపోతున్నాయి. ఒక్క టికెట్ కూడా ఉండటం లేదు అసలు హ్మ్. యాక్చువల్‌గా. సో ఒక క్రికెట్ అసోసియేషన్ కూడా కొన్ని ఇబ్బందులుంటాయి. డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళకి పాసెస్ కావాలి. వాళ్ళకు వెల్ విషర్స్ ఉంటారు. కొన్ని అసోసియేషన్స్‌కి ఇవ్వాల్సి ఉంటది. గవర్నమెంట్ ప్రెషర్ ఉంటది. తర్వాత ఓకే. పబ్లిక్ ప్రెషర్ ఉంటది. మీలాంటి, నాలాంటి వాళ్ళ ప్రెషర్ ఉంటది. మనం కూడా ఒక్కొక్క పాస్ అడుగుతుంటాం ఓకే. అప్పుడప్పుడు సమ్ టైమ్స్. హ్మ్. దీస్ హ్మ్. థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. ట్రూ. సో ట్రూ. వాళ్ళు ఐ థింక్ దే హావ్ టు బి ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ఎవ్రీవన్.
సో ఆ విషయంలో ఏదైనా కొంచెం ఎక్స్ట్రా పాసెస్ అడిగారా? బట్ ఫ్రాంచైజీస్ క్రికెట్ ఎలా ఉంటదో ఫ్రాంచైజీస్ వాళ్ళు అన్నీ ఇవ్వరు జనరల్. వాళ్ళకి కూడా యూనో మనీ కావాలి కదా! ఇప్పుడు అన్నీ కూడా ఫ్రీ పాసెస్ ఇచ్చినట్లయితే దే కెనాట్ మేక్ మనీ ఆల్సో. వాళ్ళు అవును. వాళ్ళు డబ్బు సంపాదించేది కూడా అంటే డబ్బు వచ్చేది కూడా ఔట్ ఆఫ్ సెల్లింగ్ తోటే వస్తది కదా! ఆ ఓకే. సేలింగ్ కూడా పూర్తిగా అన్నీ కూడా ఫ్రీ పాసెస్ ఇచ్చినట్టయితే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. సో అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఏర్పడవచ్చు. ఐ థింక్ దట్ షుడ్ బి సెటిల్డ్ ఔట్ యాక్చువల్లీ. లెట్స్ హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డెఫినైట్‌లీ సార్. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఎస్ఆర్‌హెచ్ మ్యాచెస్ అంటే హైదరాబాద్‌లో జరుగుతున్నాయంటే దట్స్ అ డిఫరెంట్ వైబ్ అసలు. అది అబ్సల్యూట్‌లీ. వైజాగ్‌కెళ్ళిపోతదేమో అన్న ఒక చిన్నది తెలంగాణ పీపుల్ వి కాంట్ టేక్ ఇట్ ఆఫ్ అంటే కోర్స్. తెలంగాణ పీపుల్ అంటాం గానీ, వైజాగ్ పోయినా గానీ ఐ వాస్ ఇన్ వైజాగ్ లుంబిని. వైజాగ్ గూడా ఓకే. చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నది. 2 మ్యాచెస్ చక్కగా జరిగాయి. అక్కడ గూడా క్రికెట్ లవర్స్ ఉన్నారు. ఓకే. అంటే రియల్‌గా చెప్పాలంటే వైజాగ్‌కు టోటల్ మ్యాచెస్‌లో లాస్ట్ టైమ్ జరిగినట్టు 5 మ్యాచెస్ కనీసం ఇచ్చేది. బీసీసీఐ 5 మ్యాచెస్ ఇవ్వాలి. బట్ ఓకే. ఓన్లీ 2 మ్యాచెస్ ఇవ్వడంతోటి అక్కడ గూడా పబ్లిక్ హ్యాపీగా లేరు. సో ఓకే. ఇన్ని మ్యాచెస్ ఒక హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. మాకొక 2 మ్యాచెస్ ఉంటే వాళ్ళు గూడా కోరుతున్నారు. బికాజ్ అక్కడ క్రికెట్ లవింగ్ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు. అండ్ చక్కటి వాతావరణం ఉంటది. అక్కడ గూడా సముద్ర తీరాన స్టేడియం ఉంది. బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. యాహ్! అండ్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో వాంటింగ్ మోర్ మ్యాచెస్. అంటే హైదరాబాద్ మ్యాచెస్ కాకున్నా గానీ, మరికొన్ని ప్లేసెస్ నుంచి ఒక కపుల్ ఆఫ్ మ్యాచెస్ వాళ్ళకి వస్తే బావుంటుందని చెప్పి వాళ్ళు గూడా కోరుతున్నారు. ఢిల్లీకి సెకండ్‌గా హోమ్ అది. అండ్ ఢిల్లీ ఇప్పటివరకు అన్ని మ్యాచెస్ కూడా గెలిచింది అక్కడ 2 మ్యాచెస్. యెస్. సో దే వైజాగ్. ఆర్ ఆల్సో వాంటింగ్ మోర్ మ్యాచెస్ టు హ్యాపెన్ దేర్. అండ్ ఎలానైతే ఎక్సైట్‌మెంట్ ఇక్కడ ఉందో, అంతకంటే ఎక్కువ ఎక్సైట్‌మెంట్ అక్కడ గూడా చూసాను నేను. బికాస్ డెఫినైట్‌లీ. దే ఆల్సో వాంట్ మోర్ మ్యాచెస్ టు హ్యాపెన్ దేర్. సరిపోవు బట్ బికాస్ యాహ్! ఐపీఎల్ అట్మాస్ఫియర్ అలా ఉంటది గనుక ఎవ్రీ ఫ్రాంచైజ్ కూడా అంటే ఎవ్రీ ప్లేస్ కూడా మ్యాచెస్ ఎక్కువగా కండక్ట్ చేయాలని కోరుతుంటారు. అండ్ వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రతిసారి కూడా చాలా సక్సెస్‌ఫుల్ గానే మ్యాచెస్ కండక్ట్ చేస్తుంటారు హైదరాబాద్ లాగా. ఐ థింక్ 2 తెలంగాణ అంటే 2 తెలుగు స్టేట్స్‌లో ఎక్కువ మ్యాచెస్ ఉంటే బావుంటుందని చెప్పి మనమందరం కూడా కోరుకోవాలి. డెఫినైట్‌లీ సార్. బికాజ్ నియర్ ఫ్యూచర్‌లో వైజాగ్‌లో గూడా హైదరాబాద్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఇయర్స్ పాటు జరుగుతుంది. బట్ వైజాగ్‌లో గూడా అంతే లెవెల్‌లో ఆఫ్ దట్ జనాలు గూడా రిసీవింగ్ గూడా ఉంది కాబట్టి నియర్ ఫ్యూచర్‌లో ఇంకొంచెం నో డౌట్. మ్యాచెస్ ఎక్కువగా వైజాగ్‌లో కూడా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు కదా! అబ్సల్యూట్‌లీ అండి. యాహ్! ఫెంటాస్టిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. స్టేడియం బాగుంది. ఆల్ ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ ఆల్సో. వైజాగ్ అంటే అందరూ ఇష్టపడతారు కూడా హైదరాబాద్ లాగా. సముద్ర హ్మ్. తీరాన ఒకసారి వెళ్లి యూనో జాలీగా ఉండొచ్చు. ఎవ్రీబడీ విషెస్ టు విజిట్ దట్ ప్లేస్ ఆల్సో. అండ్ మ్యాచెస్ ఎప్పుడు కూడా అక్కడ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా కండక్ట్ చేయబడతాయి లుంబిని. సో ఐ థింక్ యాహ్! ఐ థింక్ ఒకవేళ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఇటు షిఫ్ట్ అయినా మనం బాధపడకూడదని నాకు అనిపిస్తది అసలు యాక్చువల్‌గా. ఓకే. ఏదైనా సంథింగ్ హ్యాపెన్ ఓకే. వి షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్ యాక్చువల్లీ. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.